దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు అందిస్తున్న గొప్ప అద్భుతమైన వాక్య సందేశ వాగ్దానము నా జీవితంలో మనందరి జీవితం నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడై ఉన్నాడు. ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున, ఆయన ఐశ్వర్యము ద్వారా, ఆయన మహిమ ద్వారా నీవు ఏదైతే అవసరతలో ఉన్నావో ఒక్క అవసరత కాదు కానీ ప్రతి అవసరత తీర్చబడును అనే విషయాన్ని దేవుడి రోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమే ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని నీవు ధ్యానం చేసి ఉండవచ్చు, కానీ ఈరోజు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, ఏ ఆపదలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఆయన చేయడానికి సర్వ సామర్థ్యం గల దేవుడు. ఎలా చేస్తాడండి? ఆయన ఐశ్వర్యం చొప్పున మహిమలో మీ ప్రతి అవసరము ఏమవుతుంది? తీర్చబడుతుంది. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తిని, నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తిని ఎవరు కాపాడగలుగుతారంటే ఈత వచ్చిన వాడే కాపాడగలుగుతాడు. ఈత రానివాడు, ఆ బలము, ఆ సామర్థ్యము లేనివాడు, ఆ టెక్నిక్ లేనివాడు నీళ్ళలో దూకినా కానీ ప్రయోజనం ఉండదు. ఇద్దరూ మునిగిపోయి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈత వచ్చిన వాడే ఆ యొక్క మునిగిపోతున్న వ్యక్తిని కాపాడగలడు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, దేవుడు ఎలా తీరుస్తాడండి? మన అక్కర్లు, అవసరాలు దేవుడు ఎలా తీర్చాడు? నేను కష్టపడితేనే కదా, నేను జాబ్ చేస్తేనే కదా, నేను ఎంత శ్రమ పడితేనే కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉంటాను, ఈ స్థాయిలోకి వస్తాను అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడే కదా మొత్తం సమస్తం చేసేది. ఆయన ఎలా చేస్తాడు బిడ్డ, ఎలా చేస్తాడయ్యా అంటే, ఇదిగో ఆయనకు జ్ఞానం ఉంది, అంత బలం ఉంది, అంత తెలివి ఉంది. ఎందుకంటే ఆయన మరణాన్నే జయించి లేచున్నాడు. మరణమే ఆయన ముందు తల వంచింది, తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి మహనీయుడు, మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభు. అంత పెద్ద కష్టాన్ని, అంత పెద్ద మరణాన్ని జయించినప్పుడు నీ ముందున్న చిన్న చిన్న కష్టాలను దేవుడు ఎంత తీసేయడు? బాగా గమనించండి. దాని నుంచి ఎలా లేవాలో ఆయనకు తెలుసు. మరణం నుంచి, పెద్ద అపాయకర పరిస్థితి నుంచి లేవడమే తెలిసినప్పుడు ఇది సింపుల్ కదా. ఆయనకు జ్ఞానం ఉంది. ఈత వచ్చిన వాడు ఎలా మునిగిపోతున్నాడు కాపాడుతాడు. ఆయనకు ఎలా కాపాడాలో తెలుసు. ఎవరు నేను కాపాడుతారని ఎదురు చూస్తున్నావు? దేవుడు తప్ప. దేవుడే కదా సమస్తానికి ఆధారము, మూలము. ఆయన వైపు చూడు. ప్రతి అవసరత, నీకున్న ప్రతి అవసరత, ఒకటి రెండు కాదు, ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. ఆమెన్. ఒకవేళ నీ సమస్య బంధువులకో, స్నేహితులతో, ఎవరికి చెప్పుకోనుకుందాం, వారు ఒక్కటి రెండు తీర్చగలుగుతారు. నీకున్న ప్రతి సమస్య తీర్చబడుతుందా? తీర్చబడలేదు. మరి వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. నా జీవితంలో అనుభవిస్తున్న ప్రతి అవసరత, నాకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చబడాలి అంటే దేవుడు తీరుస్తాడు. హౌ? ఎలా? ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున. ఆయన ఐశ్వర్యం ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన దగ్గర ఉంది. నాకేమైనా డబ్బు కావాలి, ఎవరిస్తారు? ఎవరన్నా డబ్బు లేని వాడి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు ఇవ్వండి ఇస్తాడా? ఇంపాసిబుల్, ఇవ్వలేడు. అదే డబ్బుని దగ్గరికి వెళ్ళి నాకు డబ్బు కావాలని అడిగాను అనుకోండి, ఇవ్వడానికి అవకాశం ఆయన దగ్గర ఉంది కనుక. ఈ సామర్థ్యం దేవుడు చేయగలిగే సామర్థ్యం అనుకున్నది కనుక ఆయన చేస్తాడు ఖచ్చితంగా. అది ఎవరు దాన్ని కాదనకూడదు కూడా. మరి ఈరోజు నమ్ముతున్నామా? దేవుడు అన్నీ తీర్చగలడు, అన్నీ చేయగలడు అని నమ్మితే ఖచ్చితంగా తీరుస్తాడు. నీ అవసరం ఏంటి? ఏ ఇబ్బందులో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, కుటుంబంలో సమాధానంగా ఆశపడుతున్నావా? అది నా దేవుడు తీరుస్తాడు. సంతోషం కావాలని, ఆరోగ్యం కావాలని, ఆశీర్వాదం కావాలని, ఐశ్వర్యం కావాలని చూస్తున్నావా? ఆయన ఇస్తాడు తప్పకుండా. నమ్ము. నా జరిగిన యేసునామములో నీ ముందు నా దేవుడు ప్రతి అవసరత తీర్చునుగాక, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. ఆమెన్. ఈ వాగ్దాన ఫలము నువ్వు పొందుకోవాలన్నట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ముందుసాగం. ప్రార్థన.
మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి వందనాలు. నిన్ను సూచిస్తున్నాం, గణపరుస్తున్నాం. నేడు మా ముందు నుండి ప్రతి అవసరత అక్కర నీ మహిమైశ్వర్యం చొప్పున ఏ సునములు తీర్చబడును గాక. ఏ బిడ్డ ఏ కష్టం, నష్టం, ఇబ్బందులు ఉండి ఎదురు చూస్తున్నారో వారికి సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. వారికి ఏ అక్కర ఉందో ఆ ఒక అక్కరని తీర్చండి. అవసరం మొత్తం తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, జ్ఞానం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి. మీ మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరత అక్కర తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని నాజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.